ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతన్నల కుటుంబాలపై ఏపీ ప్రభుత్వం కనికరం చూపడం లేదు. తన ప్రభుత్వంలో వైఎస్ జగన్ ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి 7,50,000 రూపాయలు పరిహారం ఇస్తే చంద్రబాబు ప్రభుత్వం అసలు రైతులు అప్పులతో చనిపోలేదని తేల్చేస్తోంది. ఒకవేళ ఆత్మహత్యకు అప్పులే కారణమని తేలిన పైసా పరిహారం కూడా అందించకుండా వారి కుటుంబాల్ని మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లె మండలం రామిరెడ్డిపల్లికి చెందిన రైతు శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో బీటెక్ రవి వర్గంలో కీలకంగా ఉండేవాడు. ఆయనకున్న 9 ఎకరాల పొలంతో పాటు మరో 10 ఎకరాలను కౌలుకు తీసుకుని సాగు చేశాడు. సాగు కోసం లక్షల్లో అప్పు చేశాడు. అయితే పంట నష్టపోవడంతో అప్పులు తిరిగి చెల్లించలేకపోయాడు. ఫలితంగా అప్పులు ఇచ్చిన వాళ్లు ఇంటి వద్దకు వచ్చి నిలదీయడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాసులు రెడ్డికి బీటెక్ రవి నివాళులర్పించి చేతులు దులుపుకున్నాడే తప్ప ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం ఇప్పించలేదు. శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్య తర్వాత కూడా అప్పుల వాళ్లు ఇంటికి వచ్చి వేధిస్తూ ఉండడంతో ఆయన భార్య శశికళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అప్పుల వాళ్లను హెచ్చరించేందుకు ఆమె నుంచి 30,000 లంచం తీసుకున్నారు. మా ఆయన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. 3 నెలలు అవుతుంది. ఇంతవరకు మాకు ప్రభుత్వం ద్వారా ఒక్క రూపాయి కూడా చెందలేదు. నాకు 2 పిల్లలు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. మాకు ఫీజులకు కూడా చాలా కష్టంగా ఉంది. ఇంట్లో గడచడానికి కూడా చాలా కష్టంగా ఉంది. నేను పనికి పోవడానికి కూడా నాకు ఆరోగ్యం సరిగా లేదు. మీరే ప్రభుత్వం మాకు సాయం చేస్తారని ఆశపడుతున్నాము. వేంపల్లి మండలం క్రిస్టియన్ కాలనీకి చెందిన ఆశీర్వాదానికి 3 ఎకరాల పొలం ఉంది. మరో 2 ఎకరాలు కౌలుకు తీసుకుని మొత్తం 5 ఎకరాలు సాగు చేశాడు. అయితే పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో అప్పుల వలయంలో చిక్కుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మృతి చెందడం, వారికి సంతానం కూడా లేకపోవడంతో ఆయన భార్య జయమ్మ ఒంటరిగా మిగిలిపోయింది. ఆమెకు పరిహారం రాలేదు సరికదా, కనీసం వితంతు పింఛన్ మంజూరు చేయమని కోరినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. పంట పెట్టినాము, అది రాలే. ఇదో వచ్చేది అదే వచ్చేది అంటున్నారు. ప్రభుత్వం నుంచి అది రాలే. నా భర్త ఆత్మహత్య చేసుకునే దాని గురించి ఆ పురుగు తట్టుకోలేక పురుగుల మంది అయినాడు. మాకు ఇదో వచ్చేది అదే వచ్చేది అంటున్నారు. ఎవరు ఏమీ లే. పింఛని కూడా ఇచ్చాం మొత్తం వచ్చాను అంటున్నారు కానీ ఎవరు ఇలే, ఎవరు పట్టించుకోలే. ఇక సింహాద్రిపురం మండలానికి చెందిన రైతు నాగేంద్ర కుటుంబం సామూహిక మరణం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన నాగేంద్ర అనే 41 ఏళ్ల రైతు కుటుంబ సభ్యులకు ఉరివేసి అనంతరం తాను కూడా ఉరివేసుకున్నాడు. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న అతని 12 ఏళ్ల కొడుకు, 11 ఏళ్ల కూతుళ్ల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ఈ ఘటన జరిగిన రోజు కడపలోనే ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసం ఆ కుటుంబం వైపు చూడకపోగా వాళ్లకు చాలా డబ్బుందని చెప్పుకొచ్చారు. 10 ఎకరాల ఆసామి నాగేంద్ర మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకుని 20 లక్షలు అప్పు చేసి చీనీ తోటలు వేశాడు. పంట నష్టపోవడంతో అప్పుల వాళ్ల బాధ తాళ్లలేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై ఆర్డీఓ నివేదికలు పంపినా ప్రభుత్వం మాత్రం ఇంతవరకు స్పందించలేదు. మా ఇంటి పక్కలోనే నాగేందర్ ఉండేది. ఆయన వ్యవసాయం చేసినాడు. అప్పులు ఫైనాన్స్గా ఇబ్బంది పడినాడు. ఇబ్బంది పడిన తర్వాత ఈ అప్పులో ఎక్కువ వచ్చి నాగేందర్ను ప్రెజర్ చేసినారు. ఈయన ఎక్కడైతే మనం ప్రెస్టేజ్గా ఫీల్ అవుతున్నామని తెలిసి ఈ రైతులు అడుగుతున్నారని చెప్పి ఇంత ఘోరానికి పాల్పడినాడు సార్. మొదటి 2 ఘటనలు జరిగి 3 నెలలవుతున్నా నాగేంద్ర కుటుంబం తను చాలించి నెలకా వస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి పరిహారం అనే మాటే లేకుండా పోయింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యకు పాల్పడితే వెంటనే కలెక్టర్ నిధి నుంచి 7,50,000 రూపాయలు పరిహారం అందించి బాధిత కుటుంబాన్ని ఆదుకునేవారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం లేదంటూ పరిహారం ఎగ్గొడుతోంది.